వెల్కమ్ టు శివ స్టడీస్ అని యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ డిస్కషన్లో భాగంగా ఇప్పుడు మనం 25 సెప్టెంబర్ 2025 థర్డ్ షిఫ్ట్ జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ యొక్క పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. ఇఫ్ 60% ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.3% ఆఫ్ బి ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి, ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అన్నాడు. ఓకే, ఫస్ట్ ఒకసారి ఏమి ఇచ్చారో మాట్లాడదాం చూడండి. 60% ఆఫ్ ఏ అన్నాడు కదా. 60% యొక్క ఫ్రాక్షన్ ఏంటి అని అంటే 3/5. 3/5 ఆఫ్ ఏ ఈక్వల్ టు వాల్యూ ఎంత అని చెప్తున్నారు అని అంటే 3/10 ఆఫ్ బి. ఇది కాస్త మళ్ళీ దేనికి ఈక్వల్ అంటున్నారు వాళ్ళు అంటే 1/6 ఆఫ్ సి. సరే, ఫస్ట్ ఏకి బికి ఏ రేషియో ఉందో మాట్లాడదాం చూడండి. బీని కనుక ఇటు సైడ్ రప్పిస్తే ఏమైపోతుందంటే ఏ బై బి ఈక్వల్ టు రైట్ సైడ్లో 3/10 ఉంది, ఇంటూ వాల్యూ ఏమవ్వాల్సి వచ్చిందంటే 3/5 అటు సైడ్ పోతే ఏమవ్వాలి అంటే 5/3. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందంటే 3 క్యాన్సిల్, 5 1s 5 2s. ఇప్పుడు ఏకి బికి ఎలాంటి రేషియో ఉంటుందంటే 1:2 అనేది రావాల్సి వచ్చింది. ఏకి బికి 1:2 రేషియో అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఏ. 5:10 అనేది ఏంటంటే 5 1s 5 2s కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Question number 2. A car travels 0.875 kilometers in 1 minute. How far does it travel in 1 hour 45 minutes? ఓకే, 1 minute ఎంత ట్రావెల్ చేస్తుందని చెప్తున్నాడు వాడు. 1 minute ట్రావెల్ చేసిన డిస్టెన్స్ గురించి మాట్లాడతా 0.875 కిలోమీటర్స్ అని చెప్పాడు. ఇప్పుడు 1 hour 45 minutes ఎంత దూరాన్ని కవర్ చేస్తుందని అడుగుతున్నాడు. 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి అని అంటే 60 మినిట్స్, మళ్ళీ 45 మినిట్స్ అడిషనల్గా ఉన్నాయి కాబట్టి 60 + 45 అంటే టోటల్ ఎంత వాల్యూ అంటే 105 మినిట్స్. మీరు యూనిట్ డిజిట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 × 5 అంటే వాల్యూ ఏం రావాలి అని అంటే 25. యూనిట్ డిజిట్ 5 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఓన్లీ ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సింప్లిఫై 1/7 + √2 ప్లస్ 1/7 minus √2 minus of 14 divided by 49 minus 2. ఓకే, వెరీ గుడ్. ఒకసారి మాట్లాడదాం చూడండి. 1/7 + √2 ఉన్నప్పుడు డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఏమవ్వాలి అని అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ఏమవ్వాలంటే ప్లస్. డినామినేటర్ 7 + 2 ఉంది కాబట్టి కాంజుగేట్ ఏమవ్వాలి అని అంటే 7 - 2 అనేది జరగాల్సింది. సో 7 - √2 బై డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ అవుతుంది కాబట్టి 7² వాల్యూ ఎంత అంటే 49, అలాగే √2² వాల్యూ ఎంత అంటే 2 జరిగింది. ప్లస్ అలాగే 1/7 - √2 ఉంది కదా, దీని యొక్క కాంజుగేట్ ఏమవ్వాలి అంటే ఆపోజిట్ సైన్ అని చెప్తున్నాం. 7 + √2 డినామినేటర్లో a² - b² ఫామ్ అవుతుంది కాబట్టి 7² వాల్యూ ఎంత అంటే 49, అలాగే √2² వాల్యూ ఎంత అంటే 2 జరిగింది. మళ్ళీ మైనస్ ఉంటుంది, 14 వాల్యూ ఏం జరిగిందంటే 49 - 2 అనేది రావడం జరిగింది. ఇప్పుడు డినామినేటర్లో ప్రతి చోట సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చా. సో వాల్యూ ఏం జరిగిందంటే 7 - √2 ప్లస్ 7 + √2, మళ్ళీ వాల్యూ ఏముంటుందంటే -14. డినామినేటర్లో వాల్యూ ఏంటంటే 49 - 2 అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 47. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే -√2కి +√2కి క్యాన్సల్, అలాగే 7 వాల్యూ ఎంత అంటే 14. పాజిటివ్లో 14కి అలాగే నెగిటివ్లో 14కి క్యాన్సిల్ జరిగింది. సో కాబట్టి న్యూమరేటర్లో 0 వచ్చిందంటే 0/ఎనీథింగ్ అవి ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే 0. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్ ఆన్ ఫుడ్, క్లోతింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ ద రేషియో 2:4:4. In the coming year, the cost of food is expected to fall by 10%, clothing to rise by 5%, and entertainment to fall by 15%. What is the percentage change in the total household expenditure అంటున్నాడు. ఫస్ట్ వేటి మీద ఖర్చు పెడుతున్నాడు అని అంటే ఫుడ్ ఒకటి, మళ్ళీ ఏం జరిగిందంటే క్లోతింగ్ అన్నాడు, మళ్ళీ ఏం చెప్పాడు అంటే ఎంటర్టైన్మెంట్. ఏ రేషియోలో ఖర్చు చేస్తున్నారు అని అంటే 2:4 వాల్యూ ఏముంటుందంటే 4 రావడం అనేది జరిగింది. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ అవ్వడానికి ఏం చేస్తున్నాను అంటే ప్రతిదాన్ని 100తో మల్టిప్లై చేశాను. అంటే 200 400 400 అనేది జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ మీద తగ్గింది అంటున్నాడు. ఎంత పర్సెంట్ తగ్గింది అంటున్నాడు వాడు అంటే 10%. 200లో 10% వాల్యూ ఎంత అంటే 20. నెక్స్ట్ 400 క్లోతింగ్ మీద ఏం జరిగింది అంటున్నాడు 5% రైజ్ అయిందంట. 5% వాల్యూ గురించి మాట్లాడితే
ఫస్ట్ 1% వాల్యూ ఎంత అంటే 4, అప్పుడు 5% వాల్యూ ఎంత అంటే 20 పెరిగింది. కాబట్టి ఏం జరిగిందంటే ప్లస్ రావడం అనేది జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ మీద ఎంత తగ్గిందని చెప్తున్నాడు అంటే 15%. 15% వాల్యూ కావాలి అంటే ఫస్ట్ 1% వాల్యూ ఎంత అంటే 4, అలా 15% వాల్యూ ఎంత అంటే 16. తగ్గిందా పెరిగిందా అని అంటే తగ్గింది కాబట్టి మైనస్ అని. ఓకే, ఇప్పుడు కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -20కి +20కి రెండు కూడా ఏం జరిగిందంటే క్యాన్సల్. ఇంక చేంజ్ జరిగింది ఎంత అంటే తగ్గడం జరిగింది. ఎంత తగ్గింది అంటే 60. ఈ 60 అనే దాన్ని దేని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఓవరాల్ ఇనీషియల్గా ఉన్నటువంటి టోటల్ ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. 400 400 800 ప్లస్ 200 అన్నప్పుడు 1000 అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ ఏం రావాలి మనకి అంటే 100% అనేది రావాల్సి ఉంది. 2 zeros క్యాన్సిల్ అయింది. 0 కూడా ఏంటంటే క్యాన్సిల్. -6% అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే డిక్రీజ్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ 1,20,000 and 1,60,000 respectively. A remained for 10 months and B for 7 months. What is the total profit if B's share is 16,800 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే కాంపౌండ్ పార్ట్నర్షిప్. ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారో చూడండి ఒకసారి. 4 zeros ఏం జరిగింది మనకి అంటే క్యాన్సల్. 12 16 అనేవి 4తో పోతున్నాయి కాబట్టి ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటే 4 3s. అలాగే బి గురించి మాట్లాడితే 16 4తో ఎన్నిసార్లు పోతుందంటే 4 times. కాకపోతే ఏ అనేవాడు ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు అంటే 10 months. బి అనేవాడు ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు అంటే 7 months. 2తో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 2s 2 5s జరిగింది. ఏ రేషియో వచ్చింది మనకి అంటే 3 × 5 అంటే 15, 7 × 2 అంటే 14. ఇప్పుడు 14 parts వాల్యూ వాడు చెప్తున్నాడు. ఎంత అని చెప్తున్నాడు అంటే 16,800 అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. 14 1s 14 2s. సో కాబట్టి 1200 అనేది జరిగింది. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు 15 ఉండాలి, 14 ఉండాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 29 parts. 29 parts వాల్యూ ఇంటూ మనకి ఏం జరగాలి అంటే 1200 ఒక పార్ట్ వాల్యూ వచ్చింది. కాబట్టి 2 zeros అనేది రావాల్సి వచ్చింది. 2 × 9 గురించి మాట్లాడితే 8. సో లాస్ట్లో 800 ఉంటే ఆప్షన్ ఏముంటుంది అంటే ఆప్షన్ ఏ 34800 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ మాట్లాడదాం. 2 individuals A and B have rented a field. A places 21 horses in the field for 6 months and 15 cows for 2 months. B adds 15 cows for 6 months and 40 sheep for 7.5 months. If 3 horses consume the same amount of food as 5 cows and 6 cows eat as much as 10 sheep, what portion of the rent should A cover అన్నాడు. ఏబి ఇద్దరు పర్సన్స్ ఉన్నారంట. వాళ్ళు సర్టెన్ ల్యాండ్ ఏంటంటే రెంట్కి తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి యానిమల్స్ ఏంటంటే మేపడం కోసం అనేది జరిగింది. ఏ పర్సన్ గురించి కనుక మాట్లాడితే వీడు ఏమేంటి అనంటే యానిమల్స్ ఉన్నాయి వీడికి అనంటే మేపడానికి అనంటే 21 horses అనేటివి మేపాడంట. ఎన్ని మంత్స్ మేపాడు అని చెప్పాడు అనంటే 6 months అని చెప్పాడు. వీడికి హార్సెస్తో పాటు ఎన్ని కౌస్ ఉన్నాయంట 15 cows. ఇవి ఎన్ని మంత్స్ మేపడం జరిగింది అంటే అదే ల్యాండ్లో 2 months అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇది ఎవరికి సంబంధించి అనంటే ఏ. బికి సంబంధించి కనుక మాట్లాడితే ఎన్ని కౌస్ ఉన్నాయి అంటే 15 cows ఉన్నాయి. ఎన్ని మంత్స్ పాటు మేపారు అంటే 6 months. దీనికి తోడు అడిషనల్గా వీడే ఏం చెప్తున్నాడు అనంటే 40 sheep అనేటివి ఉన్నాయి. ఎన్ని మంత్స్ మేపారు అనంటే 7.5 months. 7.5ని మనం ఏమని రాయొచ్చు అంటే 15/2 అని చెప్పి రాయొచ్చు. ఇదేంటంటే వాళ్ళిద్దరూ కూడా కట్టాల్సిన రెంట్ యొక్క వాల్యూ. సరే, ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ హార్స్ కానీ కౌ కానీ ఏంటంటే డిఫరెంట్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కౌకి షీప్కి కూడా ఏంటంటే డిఫరెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు వాడు అనంటే 3 horses ఎంతైతే గడ్డిని మేయడం అనేది జరుగుతుందో ఇదే అమౌంట్ అనేది దేనికి ఈక్వల్ అనంటే 5 cowsకి ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే హార్స్కి కౌకి ఏ రేషియో వస్తుంది మనకి అంటే 5:3 రావడం అనేది జరిగింది. అలాగే మళ్ళీ దేన్ని కంపేర్ చేశాడు వాడు అనంటే 6 cows ఎంతైతే మేయడం జరుగుతుందో 10 sheepsకి ఈక్వల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. 6 cows కాస్త ఎంతైతే గడ్డి తినడం జరుగుతుందో 10 sheepsకి ఈక్వల్ అంటున్నాడు. సో 2తో కనుక క్యాన్సిల్ చేస్తే 2 5s 2 3s అనేది రావడం జరిగింది. సో కౌకి షీప్కి ఏ రేషియో వచ్చింది అంటే 5:3. రెండు చోట్ల కామన్గా ఉండే పర్సన్ ఎవరు అంటే కౌ. ఇక్కడ 3 parts ఉంది, ఇక్కడ 5 parts ఉంది. కాబట్టి కామన్ చేయడం కోసం దీన్ని ఏం చేశాను అంటే ఇంటూ 5 చేశాను. చేస్తే వాల్యూ ఏం జరిగిందంటే 25:15 జరిగింది. అలాగే దీన్ని ఏంటి అంటే ఇంటూ 3 చేయడం జరిగింది. ఎందుకంటే ఈక్వల్ అవ్వడం కోసం. అప్పుడు వాల్యూ ఎలా ఉందంటే 15:9 జరిగింది. సో ఫైనల్గా హార్స్కి అలాగే కౌకి అలాగే షీప్కి
ఏ రేషియో వచ్చిందనంటే 25, మళ్ళీ వాల్యూ ఏముంటుందంటే 15. కౌ గురించి మాట్లాడినప్పుడు, అలాగే షీప్ గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 9. సరే, ఈ వాల్యూస్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం చూడండి. హార్సు ఎంత అనేది జరిగింది అని అంటే 25, అలాగే కౌ గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 15. ఇక్కడ కూడా కౌ ఉన్నారు కాబట్టి వాల్యూ ఎంత అంటే 15. ఇక్కడ షీప్ ఉన్నారు కాబట్టి వాల్యూ ఎంత జరిగింది అని అంటే 9. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేషన్ క్యాన్సిల్ చేస్తే ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాం చూడండి. అన్నీ కూడా 5 టేబుల్లో పోతా ఉన్నాయి ప్రతి దాంట్లోనూ. సో కాబట్టి 5 5s, మళ్ళీ వాల్యూ ఏంటంటే 5 3s, 5తో ఎన్నిసార్లు అంటే 5 3s, మళ్ళీ 5తో ఎన్నిసార్లు జరిగిందంటే 3 టైమ్స్. మళ్ళీ ప్రతి దాంట్లోనూ 3 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 3తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏంటో చూడండి. 3 2s జరిగింది, 3 అనేది మళ్ళీ క్యాన్సిల్ జరిగింది, 3 క్యాన్సిల్, ఇక్కడ మళ్ళీ ఏంటంటే 3 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 2కి 40 కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి ఎన్నిసార్లు అంటే 20 జరిగింది. ఇప్పుడు 5 ఇంటూ 2 గురించి మాట్లాడితే ఎంత అంటే 10 ఇంటూ 21 అంటే వాల్యూ ఎంత అంటే 210 ప్లస్, అలాగే 15 ఇంటూ 2 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 30 అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వీడి వాల్యూ చూడండి ఒకసారి. 15 ఇంటూ 6 అంటే 15 ఆర్ల వాల్యూ ఎంత అంటే 90 ప్లస్ ఇంకేమన్నా వాల్యూ మిగిలిందా? 9 ఇంటూ 20 వాల్యూ 180 జరిగింది. మొత్తం వాల్యూ ఏంటో చెప్తారు ఇప్పుడు ఒకసారి. సో మొత్తం వాల్యూ ఎంత ఉందంటే 240 ఈజ్ టు వాల్యూ ఎంత అని అంటే 270 రావడం అనేది జరిగింది. 270 వస్తే ఏ రేషియో ఉంటుంది మనకి? 0కి క్యాన్సిల్. మళ్ళీ మొత్తం వాల్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఏ పోర్షన్ ఎంత ఉంది అంటే 24 అవుట్ ఆఫ్ టోటల్ అని అడుగుతున్నాడు కాబట్టి 24 అలాగే 27 వాల్యూ ఎంత అంటే 51 జరిగింది. 3తో మళ్ళీ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 3 8ల 3తో ఎన్నిసార్లు అంటే 17. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే 8/17 అనేది ఏంటంటే మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Two individuals, A and B, rent a pasture. A uses 16 cows for a duration of 3 months and 20 sheep for 4 months. B uses 30 sheep for 6 months. అన్నాడు. ఓకే, ఇఫ్ 4 cows are equivalent to 8 sheep, determine a portion of the rent అన్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్ లాగే ఇది కూడా ఏంటంటే సేమ్. సో రెంట్కి తీసుకోవడం జరిగింది. ఎవరెవరు ఎంతెంత పే చేయాలి అని అంటే వాళ్ళు ఎంతెంత ఏంటంటే ఎనిమల్స్ పే చేశారో దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, మళ్ళీ ఎవరున్నారు అని అంటే బి అనే పర్సన్ ఉన్నారు. ఏ వ్యక్తి గురించి కనుక మాట్లాడితే 16 cows ఎన్ని మంత్స్ అని చెప్తున్నాడు అని అంటే 3 months. వీడు కౌస్తో పాటు ఏం జరిగాయి అంటే 20 sheeps ఉన్నాయంట. ఎన్ని మంత్స్ అని అంటే 4 months అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే బి గురించి కనుక మాట్లాడితే 30 sheeps అనేటివి ఉన్నాయి. ఎన్ని మంత్స్ అని అంటే కనుక 6 months. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమని చెప్తున్నాడు? 4 cows ఎంతైతే ఏంటనంటే గడ్డిని తింటాయో అదే 8 sheepsకి ఈక్వల్ అంటున్నాడు. అంటే 4 cows కాస్త దేనికి ఈక్వల్ అని అంటే 8 sheepsకి. ఏ రేషియో ఉంటుందో చూడండి, 4 1s 4 2s. సో కౌకి అలాగే షీప్కి ఏ రేషియో వచ్చింది మనకి అంటే 2:1 రావడం అనేది జరిగింది. సో కాబట్టి కౌ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం అని అంటే 2 రాయొచ్చు. షీప్ ప్లేస్లో ఏం రాస్తామనంటే 1. ఇక్కడ కూడా షీప్ ఉంది కాబట్టి వాల్యూ ఎంత అంటే 1. ఇప్పుడు 3 ఇంటూ 2 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 6. 6 ఇంటూ 16 వాల్యూ ఎంత అంటే 96 ప్లస్ 20 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంత అంటే 180. ఇది ఎవరికి సంబంధించి అని అంటే ఏ. అలాగే 30 ఇంటూ 6 అంటే వాల్యూ ఎంత అంటే 180. ఇది ఎవరికి సంబంధించి అని అంటే బి. 96 ప్లస్ 80 అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 176 ఈజ్ టు వాల్యూ ఎంత ఉంది అంటే 180. ఓకే, బాగానే ఉంది. 4తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 4తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏంటో చూడండి. 4 4s మళ్ళీ 16 ఉంది కాబట్టి 4 4s జరిగింది. 4తో 4 4s 16, 20 అంటే ఎన్నిసార్లు జరిగిందంటే 5 times. ఇప్పుడు ఏ యొక్క పోర్షన్ ఎంత అంటే 44 ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 44 ఒక 45 మొత్తం ఎంత అంటే 89 జరిగింది. సో ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 3 groups of students have average ages 18, 20, 22 respectively అన్నాడు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 3 groups in the ratio 2:3:5 అంట. ఓకే, ఫస్ట్ యావరేజ్ గురించి కనుక మాట్లాడితే ఎలా ఉంది అని అంటే యావరేజ్ గురించి మాట్లాడితే 18, 20 మళ్ళీ ఏముంటుందంటే 22. అలాగే నంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఎలా ఉంటుందని అంటే 2:, మళ్ళీ 3:, వాల్యూ ఎంత అంటే 5గా ఉండడం అనేది జరుగుతుంది. సో లీస్ట్ యావరేజ్ని కనుక నేను ఫిక్స్ చేశాను అని అనుకోండి. ఇప్పుడు 18 కనుక ఫిక్స్ చేస్తే 20 అనేది ఎంత ఎక్కువ ఉంది అని అంటే 2 ఎక్కువ ఉంది. ఇలా ఎంతమంది పర్సన్స్కి ఎక్కువ ఉంది అని అంటే 3. 2 ఇంటూ 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 6. అలాగే 18 కంటే థర్డ్ గ్రూప్ 22 అనేది ఎంత ఎక్కువ ఉంది అని అంటే 4. ఇలా ఎంతమందికి ఎక్కువ ఉంది అంటే 5 మెంబర్స్కి. 4 ఇంటూ 5 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 20. ఈ మొత్తం ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఎవరెవరు పంచుకోవాలి అని అంటే 2 parts, 3 parts, 5 parts. మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి మనకి అంటే 10 parts.
సో 18 ప్లస్ 20 ప్లస్ 6 ఎంత అంటే 26/10 ఉంది కాబట్టి వాల్యూ ఏం జరిగిందంటే 2.6. 18 ప్లస్ 2.6 అంటే వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 20.6. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. Average of 11 numbers is 68 if the average of first 5 is 63 and the average of the last 5 is 72. Find the sixth number అంటున్నాడు. సరే, ఫస్ట్ ఇనీషియల్ గా యావరేజ్ ఎంత ఉంది అని అంటే 68. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ 5 మెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత యావరేజ్ అనేది ఉంటుంది అని అంటే 63. సో ఇక్కడ 68 ఉండేది కాస్త 63 జరిగింది అని అంటే ఎంత తగ్గింది అని అంటే 5. ఈ తగ్గిన 5 రిమైనింగ్ మెంబర్స్కి ఏమవ్వాలి అని అంటే పెరగాల్సిన అవసరం ఉంది. సో 5 అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లాస్ట్ 5 మెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత వాల్యూ ఉంది అని అంటే 72. ఎంత ఎక్కువ ఉంది అని అంటే 4 కదా. ఈ 4 అనేది రిమైనింగ్ మెంబర్స్కి ఏం జరగాల్సి ఉంది అని అంటే తగ్గాల్సి ఉంది. సో కాబట్టి వాల్యూ ఏంటమ్మా జరిగింది 68 ప్లస్ 25 మైనస్ 20 జరిగింది. 25కి 20కి గ్యాప్ ఎంత ఉంది మనకి అంటే +5 జరిగింది కాబట్టి 68 కదా. 68 + 5 అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 73 అనేది ఏంటంటే మన ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చేయాల్సిన పని 68 ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. చేయాల్సిన పని 68. ఫస్ట్ 5 మెంబర్స్ కూడా 63 చేశారు. 63 చేశారు అని అంటే 5 తక్కువ చేశారు. ఇలా ఎంతమంది తక్కువ చేశారు అంటే 5 మెంబర్స్. 5 మెంబర్స్ 5 యూనిట్స్ ప్రకారంగా చేయకుండా పోతే మిగిలిన వాళ్ళకి ఏమవుతుంది, బర్డన్ అవుతుంది కాబట్టి ప్లస్ రావడం అనేది జరిగింది. అలా కాకుండా లాస్ట్ 5 మెంబర్స్ కూడా ఏం జరిగిందంటే 72 అంటే 68 చేయాల్సి ఉంటే 72 చేశారంటే 4 యూనిట్స్ వరకు ఎక్స్ట్రా చేశారు. ఎక్స్ట్రా చేసినప్పుడు రిమైనింగ్ పర్సన్స్కి ఏమవుతుందంటే తగ్గుతుంది కాబట్టి ఏం చేశాను అంటే మైనస్ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ బిట్వీన్ 300 and 450 దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 13 అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు 13 మల్టిపుల్స్ యావరేజ్ ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది మనకేనంటే 13 రావడం జరుగుతుంది కాబట్టి 13 మల్టిపుల్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. 277లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 13 26 మళ్ళీ 17 ఉంది. 17 13తో డివైడ్ అవుతున్నానంటే ఆన్సర్ కాదు. నెక్స్ట్ 477 ఉంది కదా. 47ని కనుక 13తో డివైడ్ చేసినప్పుడు ఏంటంటే 13 వల్ల 39, రిమైనింగ్ వాల్యూ ఎంత ఉందంటే 87. 13 టేబుల్లో 87 వస్తుందంటే రాదు కాబట్టి మన ఆన్సర్ కాదు. అలాగే 577 గురించి కనుక మాట్లాడితే 13 52, 52 పోతే ఇంకా 57 ఉంది. 57 మళ్ళీ 13 టేబుల్లో వస్తుందంటే రాదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముంటుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మల్టిపుల్స్ యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ మల్టిపుల్తో డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవాల్యుయేట్ 12 1/2% ఆఫ్ 560 కిలోమీటర్ ప్లస్ 66 2/3% ఆఫ్ 240 కిలోమీటర్ అన్నాడు. 12 1/2% అనేది దేని యొక్క ఫ్రాక్షన్ అని అంటే 1/8. 1/8 దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి మనం అంటే 560. అలాగే 66 2/3% అనేది దేని యొక్క ఫ్రాక్షన్ అని అంటే 2/3. ఎందులో క్యాలిక్యులేట్ చేయాల్సింది మనం అని అంటే 240. చేస్తే కనుక 8తో ఎన్నిసార్లు పోతుంది 56 అని అంటే 7, పక్కన 0 ఉంది కాబట్టి 70. 3తో ఎన్నిసార్లు పోతుంది అని అంటే ఎంత అంటే 80 టైమ్స్. 2 × 80 అంటే వాల్యూ ఎంత అంటే 160. అలాగే ముందు ఏముంటుందంటే 70. రెండు సమ్ చేస్తే వాల్యూ ఎంత అంటే 230. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ఏ వెండర్ సెల్స్ షర్ట్స్ అట్ 500 each, earning a 2% commission, and ties at 150 each with a 12% commission. If he sells 3 shirts and 4 ties per a day, what will be his total commission earned in 30 days అంటున్నాడు. ఓకే, ఫస్ట్ షర్ట్ గురించి మాట్లాడదాం చూడండి. షర్ట్ యొక్క కాస్ట్ ఎంత ఉంది అంటే 500. అలాగే టై యొక్క కాస్ట్ ఎంత ఉంది అని అంటే 150. ఇప్పుడు వాడికి కమిషన్ అనేది షర్ట్ మీద ఎంత వస్తుంది అంటే 2% అంట. 1% వాల్యూ ఎంత అంటే 5, అలా 2% అంటే వాల్యూ ఎంత అని అంటే 10 జరిగింది. అలాగే టై మీద కనుక చూస్తే కనుక ఎంత పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటే 12%. ఇప్పుడు 10% వాల్యూ ఎంత అంటే 15. అలాగే 1% వాల్యూ ఏం జరిగిందంటే 1.5. 2% అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 3. 15 + 3 అంటే వాల్యూ ఎంత జరిగిందంటే 18. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు అంటే ఒక షర్ట్ మీద 10 రూపాయలు వస్తుంటే ఇలా ఎన్ని షర్ట్లు అమ్ముతున్నాడు అంటే వాడు 3 షర్ట్లు అమ్మడం అనేది జరిగింది. అలాగే ఎన్ని టైస్ అమ్ముతున్నాడు వాడు అని అంటే 4 టైస్. ఇవి ఎప్పుడు అంటే 1 డేకి జరిగింది. సో 10 × 3 అంటే వాల్యూ ఎంత అంటే 30. అలాగే 18 × 4 అంటే వాల్యూ ఎంత అంటే 72. ఇది మొత్తం సమ్ ఒక రోజుకి ఎంత వస్తుంది అని అంటే 102. ఇప్పుడు వాడు ఒక రోజుకి అడగట్లేదు, ఇలా 30 డేస్కి అడుగుతున్నాడు. సో కాబట్టి 102 × 30 జరిగితే 0 రావాలి. 3 2s వాల్యూ 6, 0 వాల్యూ
అలాగే 1 into 3 గురించి మాట్లాడితే 3. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాల్సి వచ్చిందంటే 3060. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ ఫ్రూట్ సెల్లర్ sells apples at a loss of 5% on the cost price but uses weight that is 20% less than the actual weight. Find is total profit percent అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనకేంటంటే డిజానెస్ట్ డీలర్ గురించి మాట్లాడినప్పుడు 2 పాయింట్లు అనేటివి రావాలి. ఎప్పుడైనా సరే మీకు ప్రాఫిట్ కేసు ఉంది అని అనుకోండి, స్మాల్ వాల్యూ నుంచి మీరు ఏం రాస్తారు అని అంటే లార్జ్ వాల్యూకి రేషియో రాయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా లాస్ కేసు కనుక ఉందని అనుకోండి, లాస్ కేసు కనుక ఉంటే లార్జ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి రాయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లాస్ అంటున్నాడు కదా, లాస్ ఎంత పర్సెంట్ అంటున్నాడు అంటే 5% అని చెప్పి చెప్తున్నాడు. అంటే 100 ఉండేది కాస్త వాల్యూ ఎంతకు అమ్ముతున్నాడు వాడు అని అంటే 95కి అమ్ముతున్నాడు. ఏ రేషియో జరిగింది అంటే 5తో క్యాన్సిల్ చేస్తే 5 19s, 5తో వాల్యూ ఎంత అంటే 20s. ఇప్పుడు లాస్ట్ కేస్ కాబట్టి వాల్యూ ఎలా ఉండాలి అని అంటే లార్జ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ అనేది రావడం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 20% లెస్ వెయిట్ ఇస్తున్నాడు అని అంటే ఎప్పుడైనా చీటింగ్ అనేది దేనికోసం జరుగుతుందంటే ప్రాఫిట్. ఇప్పుడు వాడు తక్కువ వెయిట్ ఇవ్వడం ద్వారా చీటింగ్ అనేది చేస్తున్నాడు అంటే 100 ఇవ్వాల్సి ఉంటే వాడు ఎంత ఇస్తా ఉన్నాడు, 20% తక్కువ ఇస్తున్నాడు అని అంటే 80 ఇస్తున్నాడు. ఇది చీటింగ్ అనేది ఎప్పుడు కూడా ఏ కేసు ఉంటే ప్రాఫిట్ కేసు. ప్రాఫిట్ కేసు కాబట్టి ఏ రేషియో జరిగింది ఇక్కడ అంటే 5:4. ప్రాఫిట్ కేసులో ఎలా ఉండాలని చెప్తున్నా, స్మాల్ వాల్యూ టు లార్జ్ వాల్యూ. 5:4లో స్మాల్ వాల్యూ ఏముంటుంది అంటే 4 ఉంటుంది, అలాగే లార్జ్ వాల్యూ ఏముంటుంది మనకి అంటే 5 అనేది ఉండడం అనేది జరిగింది. సో ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. 5తో ఎన్నిసార్లు పోయింది మనకి అంటే 5 4s. సో 4x4 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 16. సో ఇక్కడ రైట్ సైడ్ మిగిలింది ఎంత అంటే 19. 16 రూపాయలకి వాడు కొన్నాడు, 19 రూపాయలకి వాడు అమ్ముతున్నాడు అంటే లాభం ఎంత అంటే 3 రూపీస్. ఎక్కడి నుంచి అంటే 16% కావాలి కాబట్టి ఇంటూ ఏమవ్వాలి మనకి అంటే 100%. దీనికి కూడా క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి చెప్తాను చూడండి. 1/16 వాల్యూ ఫ్రాక్షన్ ఏంటి అంటే పర్సెంటేజ్లో 6.25%. ఇప్పుడు మనకి అడిషనల్గా 3 వచ్చింది కాబట్టి ఇంటూ 3 అనేది రావాల్సి వచ్చింది. 6 3s వాల్యూ ఎంత అంటే 18. అలాగే 2 5s 25 ఇంటూ 3 చేస్తే వాల్యూ ఎంత అంటే 75. సో కాబట్టి 18.75. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ కేసు అయితే వాల్యూ ఏంటంటే స్మాల్ వాల్యూ టు లార్జ్ వాల్యూ ఉండాలి. లాస్ట్ కేసు అయితే కనుక లార్జ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ రావడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ద ప్రాఫిట్ మేడ్ ఆన్ an item sold for 2200 is equal to the loss incurred when it is sold for 1800. What will be the profit or loss percent if item is sold for 2050 అంటున్నారు. ఓకే, ఫస్ట్ దాని సిపి ఎంత ఉందో తెలియదు. సిపి గురించి మాట్లాడే కంటే ముందు వాడు ఒక సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. 2200కి అమ్మడం వల్ల ఎంతైతే లాభం ఉంటుందో అంటే లాభం వస్తుందో అది అనేది కాస్త 1800కి అమ్మినప్పుడు వచ్చే లాస్కి ఏంటి అని అంటే ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ లాస్ ఎంత ఉంటుందో ప్రాఫిట్ కూడా ఏంటంటే ఇవి రెండు ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ కనుక 1 పార్ట్ ఉంటే ఇక్కడ లాస్ అనేది కూడా ఏం జరగాలి అంటే 1 పార్టే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1800కి అలాగే 2200కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని అంటే 400. ఈ 400 అనేది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవ్వాల్సి ఉంది మనకి? 1 పార్ట్ అంటే టోటల్ గ్యాప్ ఎంత ఉందంటే 2 పార్ట్స్. 2 పార్ట్ వాల్యూ ఎంత అంటే 400 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత ఉండాలి? 200 అయినా అంటే ప్రాఫిట్ వాల్యూ ఎంత అని అంటే 200. ఎప్పుడు 200 అని అంటే 2200కి అమ్మినప్పుడు 200 లాభం అంట. సో అంటే సిపి వాల్యూ ఏమై ఉండాలి అంటే 2000 2000 ఉంటే 2200కి అమ్మినప్పుడు మీకు లాభం ఎంత అని అంటే 200. ఇప్పుడు కాకపోతే వాడు ఎంతకు అమ్ముతున్నాడంట? 2050కి అమ్ముతున్నాడంట. అప్పుడు లాభమా నష్టమా? కొనిందేమో 2000కి, అమ్ముతుండేదేమో 2050కి. ఎంత లాభం వచ్చింది అని అంటే 50. ఎక్కడి నుంచి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం అంటే కాస్ట్ ప్రైజు 2000 మీద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. పర్సెంట్ కాబట్టి ఇంటూ ఏం రావాలి మనకి అంటే 100%. 2 zeros ఏం జరిగాయి మనకి అంటే క్యాన్సల్. 0 కూడా ఏం జరిగిందంటే క్యాన్సల్. 5/2 అంటే ఎంత పర్సెంట్ అని చెప్పొచ్చు అంటే 2.5%. అది కూడా ఏంటంటే ప్రాఫిట్. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ఏ మొబైల్ ఫోన్ retailer sells a phone for P and earns a profit of 20%. For a special offer, he marks the same phone at 1.5p అన్నాడు. At the offer, he provides a discount of 10%. What will be the percent profit that he will make during the festival offer అన్నాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం చూడండి. సిపి కనుక 100 ఉంటే
వాడు 20% ప్రాఫిట్ కమ్మాడు అని అంటే ఎంత కమ్ముతున్నాడు వాడు అని అంటే 120 కమ్మాడు. దీని వాల్యూ వాడేమని చెప్తున్నాడు అని అంటే పి అని చెప్తున్నాడు. కానీ మార్కప్ చేసిండేది ఎంత అని చెప్తున్నాడు వాడు అని అంటే 1.5 పి అని అంటున్నాడు. 1.5 పి అని అంటే ఇది ఇంటూ ఇక్కడ ఏం జరిగిందంటే 1.5 జరిగినప్పుడు ఇది కూడా ఏమవ్వాల్సి వచ్చింది అంటే 1.5 అనేది జరిగింది. ఇప్పుడు పాయింట్కి జీరోకి క్యాన్సిల్ అయిపోతే 12 ఇంటూ 15 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 180. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం చేశాడంట వాడు డిస్కౌంట్ అనేది ఇచ్చాడంట. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడంట 10% అన్నాడు. అంటే 180లో 10% వాల్యూ ఎంత అంటే 18 తగ్గించాడు అని అంటే ఇప్పుడు రెండవ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు అని అంటే 180లో 18 తగ్గితే వాల్యూ ఎంత అంటే 162. సో ఇప్పుడు కనుక మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 100కు కొన్నాడు, 162కి అమ్ముతున్నాడు అని అంటే ఎంత లాభం వచ్చింది అని అంటే 62% లాభం రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఎక్కడ ఉంటుంది మనకంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ షాప్కీపర్ మార్క్డ్ an item 25% above its cost price during a sale. He offered a discount of 10%. What was his ప్రాఫిట్ పర్సెంట్ అనేది జరిగింది. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు మార్కప్ చేశాడు అంటున్నాడు కదా, అంటే 100 రూపీస్ ఉన్నదాన్ని ఏం చేశాడు వాడు అని అంటే 25% పెంచి ఏం జరిగిందంటే 125 అవ్వడం అనేది జరిగింది. అలాగే డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడంట 100% కనుక మొత్తం ఎంపీ వాల్యూ అయితే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అని అంటే ఆ వాల్యూ ఏం జరిగిందంటే 90 అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కనుక ఒకసారి క్యాన్సిల్ చేస్తే ఎలా ఉందో చూడండి. 25తో ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్, 25తో ఎన్ని టైమ్స్ అని అంటే 5 టైమ్స్. అలాగే జీరోకి ఏం జరిగిందంటే క్యాన్సల్. 5తో 5 వన్స్, 5తో ఏం జరిగింది మనకి అంటే 2 టైమ్స్. మొత్తం వాల్యూ ఏముంటుంది 4 into 2 అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ 8 ఉంది. అలాగే రైట్ సైడ్ మిగిలిన వాల్యూ ఎంత అంటే 9. 8 రూపాయలు కొన్నాడు, వాడు 9 రూపాయలు అమ్ముతున్నాడు అంటే లాభం ఎంత అంటే 1. ఎక్కడి నుంచి అంటే 8 నుంచి. 1/8 అంటే ఎంత పర్సెంట్ అంటే వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 12.5%. లేదు అని అనుకుంటే ఇంటూ 100% చేసి సాల్వ్ చేసినప్పుడు మీ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. A shopkeeper marks his goods at 60% above cost price. He allows a 25% discount on the marked price. He also provides an additional discount, cash discount of 150, and still makes a profit of 14% on the cost price. What is the cost price of the goods అని అంటున్నాడు. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఏంటనంటే సిపి అనేది ఎప్పుడు కూడా ఎంత పర్సెంట్ ఉండాలి మన 100. ఇప్పుడు దీన్ని ఎంత మార్కప్ చేశా అని చెప్తున్నాడు వాడు 60% మార్కప్ చేశాడండి. 60% మార్కప్ చేశాడు అని అంటే ఎంపీ వాల్యూ ఏమవుతుంది అని అంటే 160. దీంట్లో మళ్ళీ ఏం జరిగింది అని అంటే డిస్కౌంట్ అనేది 1 ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటే 25% డిస్కౌంట్ ఇచ్చాడంట. 25% డిస్కౌంట్ అంటే 2 టైమ్స్ హాఫ్ చేస్తే దాని వాల్యూ వస్తుంది. 160ని ఫస్ట్ హాఫ్ చేస్తే వాల్యూ ఎంత అంటే 80, మళ్ళీ హాఫ్ చేస్తే వాల్యూ ఎంత అంటే 40. సో 160లో 40 డిస్కౌంట్ ఇచ్చేస్తే ఎంత కమ్ముతున్నాడు అని అంటే 120. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఏం చేశాడు అంటున్నాడు వాడు మళ్ళీ 150 రూపీస్ ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈసారి ఏంటంటే క్యాష్ రూపంలో చెప్తున్నాడు. 150 డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు వాడికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందంట 14% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. అంటే సిపి వాల్యూ 100, అలాగే లాభం 14% వచ్చింది అంటే వాడు ఎంత కమ్మని ఉంటాడు 114% అయినా జరిగింది. ఇప్పుడు పర్సంటేజ్లో ఎంత వాల్యూ తగ్గిందో చూడండి ఒకసారి. 120 వాల్యూ ఉన్నది కాస్త 120 ఉన్నది 114 అయిందంటే ఎంత పర్సెంట్ తగ్గింది అని అంటే 6% తగ్గింది. వాల్యూలో ఎంత తగ్గించారు అని అంటే 150. సో 6% వాల్యూ ఏం జరిగింది అని అంటే 150 రూపీస్ అయితే ఇప్పుడు మనకు వాడు కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ 100% అయినా మనం అనుకున్నది 100% వాల్యూ వెళ్తారు. 6తో 150 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 25. సో కాబట్టి 25 into 100 జరిగితే వాల్యూ ఏమవ్వాలంటే 2500. సో ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. How many approximate kgs of sugar costing 45 per kg must be mixed with 25 kg of sugar costing 32 per kg so that a 15% gain may be obtained by selling the mixture at 43.7 per kg అంట. ఓకే, ఫస్ట్ ఎన్ని కేజీసో తెలియదు. సో ఆ కేజీస్ గురించి మాట్లాడతా, కానీ ఎంత కాస్టో చెప్తున్నాడు. ఎంత కాస్ట్ అని చెప్తున్నాడు 45 రూపీస్ పర్ కేజీ అని చెప్తున్నాడు. రెండో కేసు గురించి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కేజెస్ అని చెప్తున్నాడు అని అంటే 25 కేజెస్. ఎంత కాస్ట్ పడిందంట 32 రూపీస్ పర్ కేజీ అని చెప్తున్నాడు. ఇవి రెండింటిని కనుక చేస్తే కంబైన్డ్గా ఫామ్ అయ్యేది ఏంటంటే మిక్చర్.
ఇప్పుడు 45, 32 అనేది ఏంటంటే సిపి వాల్యూస్. ఇవి రెండు సిపి వాల్యూస్ అయినప్పుడు మిడ్‌లో మనం తీసుకున్న వాల్యూ కూడా సిపి అవ్వాల్సిన అవసరం ఉంది. సో, కానీ వాడు సిపి చెప్పాడంటే చెప్పట్లేదు. 43.7కి అమ్మడం వల్ల 15% ఏంటనంటే గెయిన్ అంటున్నాడు. అంటే సిపి 100% వాడికి 15% గెయిన్ వచ్చింది అంటే ఎంతకి అమ్మాడు వాడు అంటే 115. 115 వాల్యూ చెప్తున్నాడు వాడు 43.7 రూపీస్. సిపి ఎప్పుడు కూడా ఎంత పర్సెంట్ అనంటే సారీ 100% వాల్యూ ఏంటో మాట్లాడదాం ఒకసారి చూడండి. 5తో కనుక క్యాన్సిల్ చేస్తే 523s 5తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత అంటే 20 జరగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్‌కి అలాగే ఇక్కడ 0కి ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలిన వాల్యూ 23తో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 23 వన్స్ ఎంత అంటే 23 మిగిలింది వాల్యూ ఎంత ఉందంటే 207. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 9తో మనకు 7 ఎప్పుడు వస్తుందంటే 9 టైమ్స్ ఏనా? సో 19 ఇంటూ 2 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అవ్వాలి అంటే 38. ఇదేంటి అంటే సిపి. సో సిపి వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 38. ఇప్పుడు ఏ రేషియో వస్తుందో చూడండి. 45కి 38కి ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉంది అంటే 7. అలాగే 32కి 38కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 6. ఈ 7 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ మనకు చెప్పారు మనం. ఎంత వెయిట్ అని చెప్తున్నారు? 25 కేజీస్. ఎప్పుడు కూడా మీరు అలిగేషన్ చేస్తే మీకు ఏం రావడం జరుగుతుందంటే నంబర్ ఆఫ్ అనేది ఏంటంటే క్వాంటిటీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మిక్స్ చేసింది కేజీలే కాబట్టి నంబర్ ఆఫ్ కేజీస్ అనేది రావడం జరిగింది. 7 పార్ట్స్ వాల్యూ 25 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత? ఒకసారి మాట్లాడదాం చూడండి. 6 ఇంటూ 25 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 150 బై వాల్యూ ఎంత ఉందంటే 7. ఎన్నిసార్లు పోతుంది? 7 2s వాల్యూ ఎంత అంటే 14. మళ్ళీ 10 ఉంది అంటే ఎన్నిసార్లు పోతుంది అంటే 1. సో 21 పాయింట్ సంథింగ్ నా ఆన్సర్ ఉండాలి కాబట్టి వాడు అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఏ రైట్ సర్క్యులర్ కోన్ హ్యాస్ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్, హైట్ ఆఫ్ 24 సెంటీమీటర్. వాట్ ఈస్ ది స్లాంట్ హైట్ అని అడుగుతున్నారు. ఓకే, ఒక కోన్ కనుక మనం తీసుకుంటే ఈ కోన్కి ఏముంటాయి? జనరల్గా రేడియస్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఏముంటుంది మనకి ఏంటంటే ఇదేంటంటే హైట్ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు ఇదేంటంటే రేడియస్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 7. ఇదేంటి హైట్ అని అంటే వాల్యూ ఎంత అని అంటే 24. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఎప్పుడు కూడా ఎంత డిగ్రీస్ ఉంటుందంటే 90 డిగ్రీస్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి హైపోటనస్ ఎప్పుడు కావాలనుకున్నా సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది జరగాలి. అంటే 7 స్క్వేర్ ప్లస్ వాల్యూ ఏంటంటే 24 స్క్వేర్ అనేది రావాల్సి ఉంటుంది. 7 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 49. అలాగే 24 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 576. సో మొత్తం సమ్ చేసినప్పుడు వాల్యూ ఎంత అంటే 625. రూట్ 625 అనేది కనుక చూస్తే అది బయటకు వస్తే వాల్యూ దేని యొక్క స్క్వేర్ అవుతుంది మనకి అంటే 25. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు అని అనుకుంటే 7 24 నెక్స్ట్ ఉన్న ట్రిప్లెట్ వాల్యూ ఏంటంటే 25. సో ఎలా అయినా సరే మీరు ఏంటంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ lent ₹5,000 to B for duration of 2 years and ₹3,000 to C for period 4 years, both at the same simple interest rate అన్నాడు. If he total received ₹2200 as interest from both borrowers, what is the rate of interest per annum అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే 2200 వచ్చింది. ఇది వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ రావడం అనేది జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనకి ఏముండాలి అంటే పీటీఆర్ బై 100 రావడం అనేది జరుగుతుంది. పీటీఆర్ బై వాల్యూ ఎంత అంటే 100. ఫస్ట్ కేసులో బీకి ఎంత ఇచ్చాడు అని అంటే 5000. ఎంత టైం పీరియడ్కి ఇచ్చాడు అని అంటే 2 years. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెలియదు, అదే ఆర్ బై ఏముంటుంది మనకి అంటే 100. ఇది బీకి ఇచ్చిన వాల్యూ. అలాగే సికి ఎంత ఇచ్చాడు అని అంటే 3000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత టైం పీరియడ్కి అని అంటే 4 years. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెలియదు, అదే ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. బై వాల్యూ ఎంత అంటే 100. 2 zeros ఏం జరిగాయంటే క్యాన్సల్. 2 zeros కూడా ఏం జరిగాయంటే క్యాన్సల్. ఇప్పుడు 2200 ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలంటే 50 into 2 అంటే వాల్యూ ఎంత అంటే 100 ఆర్ ప్లస్ 30 into 4 అంటే వాల్యూ ఎంత అంటే 120 ఆర్ రావడం అనేది జరిగింది. 100 ఒక 120 వాల్యూ ఎంత అంటే 220 ఆర్. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2200కి ఈక్వల్ అవ్వడం అనేది జరిగింది. సో 220తో ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి అంటే 10 times. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే 10% మన ఆన్సర్. ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్రయాంగులర్ ప్రిజమ్ హ్యాస్ బేస్ ఏరియా ఆఫ్ 25 centimeter square. ఇఫ్ హైట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%, వాట్ ఈస్ ది న్యూ వాల్యూమ్ అంటున్నాడు. ఒరిజినల్ హైట్ వాజ్ 10 centimeter. ఎప్పుడైనా సరే వాల్యూమ్ కావాలి అని అంటే ఏమవుతుంది మనకి అంటే బేస్ ఏరియా ఇంటూ ఏముండాలి అని అంటే హైట్ హెచ్ అనేది జరగాల్సింది.
ఇప్పుడు వాడు ఆల్రెడీ బేస్ ఏరియా ఎంత అని చెప్తున్నాడు అని అంటే 25. కాకపోతే హైట్ గురించి మాట్లాడితే ఇనీషియల్గా ఎంత ఉంది అని అంటే 10, కానీ 20% పెరిగిందంట. 1% వాల్యూ ఎంత అంటే 2, 20% వాల్యూ ఎంత అంటే 2, అంటే 10 ఉండేది కాస్త 2 పెరిగింది అంటే వాల్యూ ఏమవ్వాలంటే 12. 25 12 వాల్యూ ఎంత అంటే 300. సో 300 సెంటీమీటర్ క్యూబ్ అనేది రావాల్సింది ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ఏ సర్క్యులర్ డిస్క్ రేడియస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. వాట్ ఈస్ ది పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా అంటున్నాడు. ఇప్పుడు రేడియస్ గురించి మాట్లాడితే వాల్యూ ఏం జరిగింది అని అంటే 100 ఉండేది కాస్త 10% తగ్గి వాల్యూ ఏమైంది అని అంటే 90 అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏ రేషియోలో రేడియస్ అనేది జరిగింది అంటే 10:9. ఇదేంటంటే సైడ్స్ నుంచి ఏరియాస్కి ఎప్పుడు పోవాలన్నా మనం ఏం చేస్తామనంటే స్క్వేర్ చేస్తాం. అంటే ఏం జరగాలి అంటే 10 స్క్వేర్ ఈస్ టు వాల్యూ ఏంటంటే 9 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అంటే 100, అలాగే 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81. ఎంత పర్సెంట్ తగ్గింది అని అన్నాడు కాబట్టి 100 నుంచి 81 తగ్గిందంటే ఎంత తగ్గింది అంటే 19. సో కాబట్టి 90% అనేది ఏంటంటే మన ఆన్సర్ ఆప్షన్ డి. లేదు అని అనుకుంటే ఇదేంటంటే 1 డైమెన్షన్ వాల్యూ, ఇదేంటంటే 2 డైమెన్షన్ వాల్యూ ఏరియా అనేది. సో ఎప్పుడు 2 డైమెన్షన్కి వెళ్ళాలన్నా మనం ఏం చేస్తామనంటే స్క్వేర్ చేస్తాం. ఒకవేళ 3 డైమెన్షన్కి వెళ్ళాల్సి వస్తే క్యూబ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, a builder has 100 meter of fencing wire. He can use this wire to enclose a circular garden or a square garden. If he wants to maximize the enclosed area, what is the approximate ratio of the area of largest possible circular garden to the area of largest possible square అంటున్నాడు. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ ఏంటంటే స్క్వేర్కైనా ఫస్ట్ సర్కిల్కైనా కూడా ఏం చేయొచ్చు అని అంటే కంప్లీట్గా ఫెన్సింగ్ అనేది వేయచ్చు అంట. లేదు అని అనుకుంటే స్క్వేర్కైనా కూడా ఏంటంటే కంప్లీట్గా ఫెన్సింగ్ వేయచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎప్పుడు కూడా చుట్టూ వేస్తాం కాబట్టి చుట్టూ కొలత లేదా పెరిమీటర్ అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ గురించి మాట్లాడితే వాల్యూ ఏముండాలి అంటే 2πr. ఈ 2πr వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంట టోటల్ 100 మీటర్స్ అని చెప్పి చెప్తున్నాడు. సర్కిల్కైనా 100 మీటర్సే, స్క్వేర్కైనా కూడా ఏంటంటే పెరిమీటర్ ఏంటంటే 100 మీటర్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు స్క్వేర్లో అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి కాబట్టి అన్ని ఏస్ అని అనుకుంటే వాల్యూ మొత్తం ఏంటంటే 4a అనే వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంటే 100. 4తో కనుక క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏం జరిగిందంటే 25. ఏ వాల్యూ ఎంత అంటే 25 వచ్చింది. అలాగే ఇక్కడ రేడియస్ గురించి మాట్లాడితే వాల్యూ ఏమో చూడండి, 2తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 50. పైన కూడా అటు సైడ్ పంపిస్తే రేడియస్ వాల్యూ ఏంటంటే 50/π రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏరియాలకి రేషియో అడుగుతున్నాడు కాబట్టి సర్కిల్ యొక్క ఏరియా ఏమవ్వాలి అంటే πr² అవ్వాలి. అలాగే స్క్వేర్ యొక్క ఏరియా ఏంటంటే a² అవ్వాల్సిన అవసరం ఉంది. πr² అంటే వాల్యూ ఏముండాలి అంటే రేడియస్ మనకి ఎంత వచ్చింది 50/π. స్క్వేర్ అంటున్నాం కాబట్టి 2 టైమ్స్ రాయాల్సిన అవసరం ఉంది. 50 × 50 వాల్యూ ఏంటంటే 2 టైమ్స్ π అనేది రావడం జరిగింది. ఇది కాస్త a² అన్నాం కదా, ఏ వాల్యూ ఎంత అంటే 25 కాబట్టి 25² వాల్యూ ఎంత అంటే 625 జరిగింది. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైకి ఏం జరిగిందంటే క్యాన్సల్. అలాగే 25తో ఏం జరిగింది 25 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. మళ్ళీ 25 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 2 టైమ్స్. 2 × 2 అంటే వాల్యూ ఏం జరిగింది ఇప్పుడు మనకి 4/π వాల్యూ ఏమని తెలుసు మనకి 22/7 ఏంటంటే న్యూమరేటర్కి రాశాను. ఈస్ట్ వాల్యూ ఏముంటుందంటే 1 జరిగింది. 2 2s జరిగింది. 2తో వాల్యూ ఎంత అంటే 11 జరిగింది. సో వాల్యూ ఏం జరిగింది మనకి 14/11 ఈస్ట్ వాల్యూ ఎంత అంటే 1. కానీ వాడు ఏం అడుగుతున్నాడు అంటే డెసిమల్స్లో ఉంది కాబట్టి 11తో 14 ఎన్నిసార్లు పోతుందంటే 1 టైం. మళ్ళీ 3 ఉంటుంది, 30 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 2 టైమ్స్. సో 1.2 సంథింగ్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి 1.27 అలాగే 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 24. ఏ వర్టికల్ cylindrical container is filled with oil. A solid hemispherical stone of radius 7 cm is immersed completely and the oil level is rises by 3 cm. What is the radius of the cylinder అంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సిలిండర్లో సరైన ఆయిల్ అనేది ఉంటుందంట. దాంట్లోకి ఏంటంటే హెమిస్పెరికల్ స్టోన్ ఒక దాన్ని ఏంటంటే వేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే ఒక స్టోన్ అనేది కనుక మనం ఒక దాంట్లో ఇమ్మర్స్ చేసామని అనుకోండి, వేయడం అనేది జరిగితే ఎంత అయితే హైట్ అనేది పెరుగుతుందో ఆ వాల్యూమ్ కాస్త అనేది ఏంటంటే మనం ఏదైతే ప్లేస్ చేసామో దాంట్లోకి ఆ వాల్యూమ్కి ఈక్వల్. సో కాబట్టి ఇప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవ్వాలి అంటే πr²h. ఇప్పుడు ఇది కాస్త దేనికి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటే పెరిగిండేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యేది కాస్త మనం ఏదైతే దాంట్లో ఇమ్మర్స్ చేసామో దానికి ఈక్వల్ అవ్వాలి. ఇమ్మర్స్ చేసింది ఏంటంటే హెమిస్పెరికల్ స్టోన్ కాబట్టి
దాని యొక్క వాల్యూ ఏముండాలి అంటే 2/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ క్యూబ్. ఓకే. ఒకసారి మాట్లాడదాం చూడండి. రెండు చోట్ల కూడా పై ఉంది కాబట్టి పై ఏం జరిగింది మనకి అంటే క్యాన్సల్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ వాల్యూ మనం ఏంటంటే కనుక్కోవాల్సి ఉంది. హైట్ ఎంత పెరిగిందని చెప్తున్నాడు వాడు? లెవెల్ ఇంక్రీజెస్ బై 3 సెంటీమీటర్ అనేది పెరిగిందంట. సో 3 2/3 ఇంటూ ఆర్ క్యూబ్ అన్నప్పుడు వాల్యూ ఏంటంటే 7 యొక్క క్యూబ్. 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343 రావడం అనేది జరిగింది. ఇప్పుడు వాల్యూ ఏంటో ఒకసారి చూడండి. 2 ఇంటూ 343 అని అంటే వాల్యూ ఎంత అంటే 686 బై ఇక్కడ ఒక 3 ఉంది. ఈ 3 కూడా అటు సైడ్ పోతే వాల్యూ ఏమైపోతుంది అంటే డినామినేటర్లోకి వెళ్తుంది కాబట్టి 9 అవ్వడం అనేది జరిగింది. ఇది ఆర్ స్క్వేర్ వాల్యూ. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు డెసిమల్స్ లో ఎంత వాల్యూ వస్తుందో చూడండి. 9తో 68 ఎన్నిసార్లు పోతుందంటే 9×63. మళ్ళీ వాల్యూ ఎంత ఉందంటే 56. 9×6 = 54. 56 సంథింగ్ అనేది మన వాల్యూ అవసరం అంటే రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ 76 పాయింట్ సంథింగ్ అనేది 64 కంటే ఏంటనంటే ఎక్కువ ఉండడం జరిగింది. అలాగే 81 కంటే ఏం జరిగిందంటే తక్కువ ఉండడం అనేది జరిగింది. 64 అనేది దేని యొక్క స్క్వేర్ అని అంటే 8. అలాగే 81 అనేది దేని యొక్క స్క్వేర్ అని అంటే 9. సో ఆర్ వాల్యూ అనేది ఏం జరగాల్సి వస్తుందంటే 8 కంటే ఎక్కువ ఉండాలి, 9 కంటే తక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఏముంటుంది మనకి అంటే ఆప్షన్ సి 8.73 అనేది ఏంటంటే మన ఆన్సర్. నెక్స్ట్, ఏ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యాస్ ఏ సెంట్రల్ యాంగిల్ ఆఫ్ 120 degrees అండ్ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్ అన్నాడు. అంటే ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి అంటే 120, ఎంత రేడియస్ అని అంటే 7 సెంటీమీటర్ అన్నాడు. అనదర్ సెక్టర్ ఆఫ్ సేమ్ సర్కిల్ అన్నాడు. సేమ్ సర్కిల్ అన్నాడు కాబట్టి రేడియస్ ఏమైపోతుంది, రెండు సర్కిల్ కి కూడా ఏంటంటే సేమ్ రావడం అనేది జరుగుతుంది. యాజ్ ఏ సెంట్రల్ యాంగిల్ ఏం చెప్తున్నాడు అని అంటే 2π/3 రేడియన్స్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ రేడియస్ అనేది ఈక్వల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ దేని మీద డిపెండ్ అవ్వాలి? సో ఏరియా అనేది. సో మనకి ఏంటంటే యాంగిల్ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 120 degrees. రెండో దాని గురించి మాట్లాడితే 2π/3 రేడియన్స్ అంటున్నాడు కదా. 2 ఇంటూ పై వాల్యూ మనకి ఏమని తెలుసు అంటే 180. సో బై వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 3. సో కాబట్టి 3తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోయిందనంటే 60 జరిగింది. సో 2 ఇంటూ 60 అంటే 120 degrees. లెఫ్ట్ సైడ్ కూడా 120 degrees ఉంది కాబట్టి ఏ రేషియోలో ఏరియా అనేది ఉండడం జరుగుతుంది అంటే 1:1 రేషియోలో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.